నేనే పాడేస్తాను గురుగారు. ఆ రికార్డింగ్ సరిగా రావటం లేదు. బాగుంది, చాలా బాగుంది. చాలాసార్లు విన్నాను ఇప్పుడు. అది పడుకునేటప్పుడు ఒకసారి పెట్టుకొని అప్పుడు వింటా. చాలా మంచి సంగీతం. దీనిలో రాగం, మంచి రాగం దానిలో పెట్టి చాలా బాగుంది. దీంట్లో రామచంద్రమూర్తిని గురించి
సమభయాత్ బాగానే ఉంది. ఇక ప్రస్తుతం అత్ర బ్రహ్మసూత్ర భాష్యే చరాచర వ్యపాశ్రయాధికరణే పరమాత్మనః పంచభూతానాం సృజంతి. అత్ర జీవः సృష్టి అత్ర సూత్రే విశదయతి. చరాచర వ్యపశ్రయ చరాచర इति अर्थात् चराचर जगत् चर प्राणिनः अप्राणिनः स्थावर जंगमाः. अत्र जीवस्य मरणं निर्देशं जीवनि जनन मरण निर्देशం. ఇక్కడ చెప్పుకునేది ఏమిటంటే స్థావర జంగమాలలో చెప్పుకునేటువంటి విశేషం ఏంటంటే జీవుడు శరీరం ఉన్నప్పుడే ఉంటాడు, లేనప్పుడు ఉండడు అని చెప్పడం. శరీరం ఉంటేనే జీవుడు, లేకపోతే లేదు అని చెప్తున్నాడు. అదే శరీరం ఉండాలి అంటే ఏముండాలి అని అంటే చరాచర జగత్తు ఉండాలి. చరాచర జగత్తు ఉంటేనే ఈ జీవుడు ఉంటాడు. అంటే చరాచర జగత్తు అంటే చర అంటే ప్రాణులు, ఆ ప్రాణులు ఉంటేనే జీవుడు ఉంటాడు, కాదు ఉండడు అని చెప్పటం దీనిలో. అయితే దీనిలో విశేషం ఏంటంటే ప్రాణులు పుడుతుంటాయి పోతుంటాయి. అనగా ప్రాణికి మ్రియతే అంటే మరణం ఉన్నది. ఆ అంటే జీవుడికి అంటే శరీరానికి అని అర్థం. శరీరానికి అనగా ప్రాణికి మరణం ఉన్నది. న మ్రియతే జీవః జీవాత్మకి మరణం లేదు అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. జీవాపేతం వావ కిలేదం మ్రియతే న జీవో మ్రియతే అని ఛాందోగ్యోపనిషత్తులు చెబుతున్నది. జీవునికి మాత్రం మరణం లేదు, శరీరానికి ఉన్నది అని చెబుతున్నది అది. అయితే ఈ జీవుడు స్థావర జంగమాలు ఉన్నంతకాలం ఉంటాడు, ఆ తర్వాత ఉండడు. అనగా అర్థం ఏంటి? ఆ జీవుడికి ఆశ్రయమైనటువంటి ఈ స్థావర జంగమంలో ఈ ప్రాణులు ఉండాలి, ఆశ్రయం. ఆ ప్రాణుల్లో ప్రవేశిస్తాడు. కాబట్టి అంతవరకు ఉండి ఆ జీవుడి యొక్క జాత కర్మాలు, విధులు, శరీర సంబంధాలు ఇవన్నీ కూడా చేసుకొని ఆ తర్వాత ఎంతకాలం అయితే ఉండాలో అంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోతుంటాడు. అయితే ఈ శరీర సంబంధంతో ఎలా వీడు వస్తున్నాడు అనే ఒక ప్రశ్న వేశారు. అది శరీరాలలోకి ఎలా ప్రవేశిస్తున్నాడు వీడు, ఈ జీవుడు, ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విశేషం. అంటే ఎలా ప్రవేశిస్తున్నాడు అని అంటే వీడికి ఉన్నటువంటి శరీర సంబంధం అంటే కర్మ సంబంధాలు. ఈ విషయాన్నే మనకు ఋగ్వేదంలో సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పాడు. 2 పక్షులు ఉన్నాయి. 2 పక్షుల్లో జీవాత్మ అనేది ఒక పక్షి, పరమాత్మ అనేటువంటి ఒక పక్షి. ఈ 2 ఒక రకమైన ఏమాత్రం భేదం లేదు, కనుక్కోలేము, అంత ఇదిగా ఉంటారు వాళ్ళిద్దరూ. అంటే ఒకటే అని అర్థం. అయితే ఆ జీవాత్మ అనేటువంటి పక్షి ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఆహారం దొరకగానే ఆహారం తినడానికి ఒక చెట్టు కావాలి కాబట్టి చెట్టు పెట్టుకొని తినాలి కాబట్టి ఆ చెట్టు కోసం వెతుక్కొని ఆ చెట్టు దొరకగానే ఆ చెట్టు మీద కూర్చొని తింటుంది. ఆ తెచ్చుకున్న ఫలాన్ని తింటుంది. ఆ ఫలం తీయగా ఉన్నదనుకోండి ఇంకా బాగా తింటుంది. మళ్ళీ తెచ్చుకొని తినాలనుకో మళ్ళీ పోతుంటుంది. ఇట్లా అంటే తీయగా ఉన్నదని అంటే బాగా విషయ సుఖాలతో బాగా ఉన్నది, కానీ మళ్ళీ పోతుంది, మళ్ళీ వచ్చి తెచ్చుకుంటుంది. ఇది పైకి ఇది ఉపమానం. అంటే అర్థం ఏమిటి? ఈ జీవాత్మ సంపాదించుకుంటాడు. పక్షి ఎట్టయితే పండు సంపాదించుకున్నదో అలానే జీవాత్మ కర్మ ఫలాలను సంపాదించుకుంటుంటాడు. తాను చేసినటువంటి కర్మలు సుకృత దుష్కృత. సుకృత అంటే పుణ్యమైనటువంటి, దుష్కృత అంటే చెడు. ఈ మంచి చెడు సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్నటువంటి వాటిని ఆ జన్మలోనే కొన్ని అనుభవిస్తాడు అని అందుకంటారు. కొంతమంది అంటారు ప్రారబ్ధ కర్మ అంటుంటారు. ఇది ఎక్కడ వచ్చింది? ఆ ప్రారబ్ధ కర్మ అంటుంటారు లోకంలో.
అట్లే కొన్ని అనుభవిస్తాడు. ఇంకా ఉంటాయి అవి కాకుండా. అంటే ఎన్ని ఉంటాయి అని అంటే ఏవో చెప్పలేని ఉంటాయి. ఓ సంచి నిండా ఉంటాయేమో. కూరగాయల గంప ఎట్టయితే 10 రకాల కూరగాయలతో ఉంటుందో గంప, అట్లా ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేస్తాడు, నెత్తి మీద పెట్టుకుని మూట కొట్టుకొని మరలా ఇంకొక జన్మ ఎత్తడానికి వెళ్తాడు. అనగా ఇంకొక చెట్టు కావాలి వాడికి, కూర్చొని తినాలి. ఈ శరీరం ఏమైపోయింది అని అంటే బాగా ముసలిదైపోయింది. ఈ శరీరం వార్ధక్యమైన ముసలిదైపోయింది అనగా అర్థం ఏంటి, ఈ చెట్టు బాగా ముసలిదైపోయి ఎప్పుడు ఊడిపడి కింద పడిపోతుందో, ఇక ఎందుకు ఎంతకాలం అని కూర్చుంటాను ఇందులో, అందుకని ఇంకో చెట్టు ఎదుక్కుంటానని ఇంకో చెట్టు ఎదుక్కొని పోయి కూర్చుంటుంది ఒక పక్షి. అట్టనే ఈ జీవుడు కూడా ఇంకో శరీరంలోకి వెళతాను అని వెళతాడు. ఆ ఇంకో శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం ఎటువంటి శరీరంలోకి వెళతాడో వాడు చేసుకునే కర్మఫలాలను బట్టి దాని ప్రకారంగా వాడు వెళ్ళిపోతాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఈ జన్మలో గొప్ప జ్ఞానకర్మలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాడి జ్ఞానకర్మలు, అటువంటప్పుడు వాడు ఉత్తమమైనటువంటి జన్మ తీసుకొని ఉత్తమమైన కుటుంబంలో జ్ఞానకర్మల విషయంలో అటువంటి కుటుంబంలో జన్మించి అక్కడ జ్ఞానస్వరూపుడుగా ప్రకాశిస్తుంటాడు. దానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనుకోండి, క్షత్రియ జన్మలోకి వెళ్ళిపోతాడు. ఇది మనకు జీవుడు తీసుకునేటువంటి ఇది. ఇలా జీవుడు తీసుకుంటూ ఈ శరీరాలను తీసుకొని ఉంటాడు. అందుకని శరీరానికే మరణం కానీ జీవుడికి లేదు అని చెబుతున్నాడు. శరీరానికే కానీ జీవులకు లేదు మరణము. జీవుడు కూడా ఎటువంటి వాడు అని అంటే పరమాత్మ. అందుకనే ఏకమేవాద్వితీయం బ్రహ్మ. జీవాత్మ పరమాత్మ ఒకటేనండి, అంతేగాని వేరు వేరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావం లేదు అని కూడా మనకు చాలాసార్లు కూడా వచ్చింది. ఇట్లా ఈ విధంగా ఉంటుందని బృహదారణ్యకోపనిషత్తు చెబుతూ ఉన్నది. బృహదారణ్యకోపనిషత్తులో జనన మరణాలు అనేటువంటి శరీరానికే ఉన్నాయి కానీ జీవులకు లేవు. జీవుడు ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు. ఆ జీవుడు సంపాదించుకుంటుంటాడు, ఈ శరీరంలో చేరి సంపాదించుకుంటుంటాడు. జీవుడు ఆ జీవత్వం వల్ల సంపాదించుకుంటుంటాడు. వాడు ఆ సంపాదించుకొని అనుభవిస్తూ ఉంటుంటాడు వాడు అని దీనిలో చెబుతున్నాడు. సవ అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభి సంసృజ్యతే స ఉత్క్రామన్ మ్రియమాణ పాప్మనో విజహాతి. ఆ పురుషుడు పుడుతున్నాడు, శరీరం పొందుతున్నాడు, ఈ పాపాలతోటి కలిసిపోతున్నాడు. ఆ పురుషుడు దేహం విడిచిపెట్టి పైకి వెళుతున్నవాడై మరణించుతున్నవాడై అంటే పైకి వెళ్ళిపోతున్నాడు, పాపను విడిచిపెట్టిపోతున్నాడు. అందువల్ల శరీర సంయోగమే కానీ జన్మ అంటే ఆ పాపను విడిచిపెట్టి మళ్ళీ వేసుకుంటుంటాడు. అవి ఉంటూనే ఉంటుంటాయి అని అర్థం. అనగా జీవుడు మాత్రం వెళ్ళిపోతూనే ఉంటుంటాడు. ఆ జీవుడు వెంట మనకు భగవద్గీత కూడా చెప్పింది, శరీరం యదవాప్నోతి యత్యాప్త్యుక్రామంతి ఈశ్వర. ఈశ్వర అంటే ఇక్కడ అర్థం జీవుడు అని, ఇక్కడ అర్థం ఈశ్వర అంటే జీవుడు అని అర్థం. ఆ జీవుడు శరీరం యదవాప్నోతి, శరీరం ఎప్పుడైతే వదిలిపెడుతున్నాడో, ఉత్క్రామంతి పైకి లేచిపోతున్నాడో, అప్పుడు ఈశ్వర ఈ జీవుడు గృహీత్వ ఏతాని సంయాతి, తాను సంపాదించుకున్నటువంటి వాటిని గృహీత్వ తీసుకొని ఆ మూటలు కట్టుకొని, వాయు అంటే వాయువు ఏ విధంగా వాసనని తీసుకొని పోతుంటుందో, ఇక్కడ పూల వాసన, పూలు ఉన్నాయి అనుకోండి, పూలు మంచి గంధం మంచి వాసన వస్తుంది అని అనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ అక్కడెక్కడో పూలు ఉన్నాయి అంటే వాయువు ఆ పూల మీదుగా ప్రసరిస్తూ ఈ తీసుకొని పోతుంటాడు. అట్లనే ఈ జీవుడు కూడా వాయువు ఏ విధంగా అయితే ఆ వాసనని తీసుకొని పోతుంటాడో, వాయువుకి ఏంటి చెడు మంచి అనేటువంటి ఆయనకేం భేదం లేదు. అక్కడ దుర్గంధం ఉంటే దుర్గంధాన్ని మోసపోతుంటాడు, సుగంధం ఉంటే సుగంధాన్ని మోసపోతుంటాడు. అట్లనే ఈ వాయువు ఏ విధంగా మోసపోతుంటాడు, అట్లనే
సుకృత దుష్కృత పుణ్యకార్యములు పాపకార్యములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ మూసుకొని వెళతాడు. మోసుకొని వెళ్ళి తనకి ఏదైతే ఇష్టమైతే ఉన్నదో శరీరము, ఆ శరీరంలో ప్రవేశిస్తాడు. అనగా అర్థం ఏమిటి? క్షుద్రమైనటువంటి కర్మలు చేశాడు అనుకోండి, క్షుద్రం, అంత క్షుద్రం. ఇక్కడ క్షుద్రం అంటే అల్పము అని అర్థం. ఆ అల్పమైనటువంటి కర్మలతోటి ఉన్నాడని అనుకుంటే అల్ప జీవితంలోకి వెళ్ళిపోతాడు. అల్పమైన జీవితం అంటే అర్థం ఏమిటి? జ్ఞానంతోటి ఉన్నటువంటి శరీరం కాదు ఇది. అటువంటి శరీరానికి వెళ్ళిపోతాడు. అలా అనుభవించుతుంటాడు. వాడు చేసుకున్న దాని ప్రకారంగా అనుభవిస్తుంటాడు అని అంతవరకు చెబుతూ ఆత్మ అధికరణంలో యుగ విశేషాలు చెబుతున్నాడు. ఏమిటంటే జీవుడు సత్యమైనటువంటి వాడేను, ఆత్మ ఎట్లనో జీవుడు కూడా అంతేను, ఇద్దరికి ఏం భేదం లేదు, ఒకటేను అని చెబుతూ నా ఆత్మాశ్రుతేహే, శృతే అంటే ఉపనిషత్తులు. ఈ శృతులలో ఆత్మ అశ్రుతేహే, ఆత్మ అంటే జీవాత్మను గురించి, అశ్రుతేహే ఈ శృతి వచనాలలో ఎక్కడ పుడుతున్నది అని చెప్పలేదు. జీవాత్మ పుడుతున్నది అనే మాట ఎక్కడా ఈ వచనాలలో లేదు. అనగా జీవాత్మ పుట్టుక అనేటువంటిది ఎక్కడా లేదు. పరమాత్మ ఎట్లనో అట్లనే, పరమాత్మకి అజహ అని ఉన్నది కదా, అట్లనే జీవాత్మ కూడా అంతే అని చెబుతున్నాడు. ఇంకా వివరంగా చెప్పడానికి ఉపమానంలోకి ఒక పంజరం ఉందంటే పంజరంలో చిలుక ఉంటుంది. ఆ చిలుక ఉన్నంతసేపు ఆ పంజరాన్ని బాగా చూసుకుంటూ పంజరానికి విలువ, ఆ చిలుక ఉన్నంతసేపు జాగ్రత్తగా చిలుకునిదిగా పంజరం జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు ఆ పంజరాన్ని. దానిలో చిలుక లేదనుకోండి, ఆ పంజరాన్ని ఎక్కడో మూలన ఎక్కడో వారేస్తాడు. అంటే దానికి అంత విలువేం లేదు, మొదలు పడేస్తాడు. ఉంటుందిలే, అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చులే అని. చిలుకలు పెట్టుకున్నాడు అనుకో, వెంటనే ఆ పంజరాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని ఆ పంజరంలో పెట్టుకొని దాన్ని చూస్తూ కూర్చుంటాడు. అట్లనే ఈ పంజరం అనేటువంటిది ఈ శరీరం. ఈ శరీరంలో చిలుక కూర్చున్నది. ఈ చిలుక ఏం చేస్తున్నది? ఆ చిలుక వీడేం పెడుతుంటాడంటే, చిలుక తినేది తీయ పదార్థాలు, అరటిపండు, జామ పండు, అందుట్లో అది సాత్వికమైనటువంటిది కదా, అవి పెడుతుంటే తింటూ కూర్చుంటుంది. అనగా అది అనుభవిస్తూ ఉంటుంటుంది. అట్లనే వీడేం చేస్తుంటాడు? ఈ జీవుడికి తీయగా ఉండాలి కదా, తీపిగా ఉండేది ఏమిటి? విషయ సుఖాలు. విషయ సుఖాలు తీపిగా ఉంటాయి. బాగా హాయిగా చదువుకోవాకరా నిద్రపోరా అంటే చాలా చక్కగా బాగుంది అని శుభ్రంగా నిద్రపోతాడు. చదువుకోరా అంటే వాడి కష్టం, వాడు ముఖం అంతా చిట్లు ఇస్తాడు చదువుకోరా అని. అంటే ఎందుకు అక్కర్లేదుగా, బాగా నిద్రపోరా అంటే చక్కగా నిద్రపోతాడు. అరే చదువుకోరా, పుస్తకాలు దగ్గర పెట్టుకుని అంటే ఎప్పుడూ చదివేరా, అక్కడ చదివే ఇక్కడ చదివేనా, సరే వద్దులేరా, టీవీలో సినిమా వస్తున్నది కానీ బాగా చూడరా, రైట్ బాగా టీవీలో సినిమా అంటే అక్కడ కళ్ళు పనిచేయాలి, ఇక్కడ కళ్ళు పనిచేయాలి. టీవీలో సినిమా మాత్రం బాగా చూస్తాడు. లేకపోతే క్రికెట్ వస్తున్నది, క్రికెట్ బాగా చూస్తాడు. అన్నం తినకుండా కూడా క్రికెట్ చూస్తాడు. అంటే తీపి పదార్థం. ఈ తీపి పదార్థం అని అంటే చిలుకకి ఎట్టయితే ఇష్టమో విషయ సుఖాలు, అట్టనే వీడి విషయ సుఖాల ఇష్టం. అంటే ఇంద్రియాలకు జ్ఞానం అనేటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం అనేటువంటి సంపద అక్కర్లేదు. క్షుద్రమైనటువంటి విషయ సుఖాలు ఉన్నాయి, అప్పటికప్పుడు క్షుద్రం అవి, అవంటే ఇష్టం వీడికి. వాటిని పట్టుకుంటాడు. వాటిని పట్టుకున్నంత కాలము వీడు అనేక జన్మలు పొందుతుంటాడు. క్షుద్రాన్ని పట్టుకుంటే అంతేను. అందుకని క్షుద్రం కన్నా దేన్ని పట్టుకోమని చెబుతున్నాడు? ఉన్నతం. అది ఉన్నతమైనటువంటి వాటిని పట్టుకో. ఉన్నతమైనటువంటి ఏమిటి అంటే జ్ఞానస్వరూపమైనటువంటి వాటిని పట్టుకో. జ్ఞానస్వరూపమైనటువంటి వాటిని పట్టుకుంటే అప్పుడు నీ జ్ఞానస్వరూపమైనటువంటి పట్టుకుంటే
నీకు ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది అని చెప్పటం. ఇది మనకు లోకంలో ఉన్నటువంటి విషయం ఇది. అయితే ఈ జీవాత్మ మరి పుడుతున్నాడు కదా, మరి ఏమిటి ఇది అనేటువంటిది ఒక ఏమిటి అనే సమస్య వచ్చింది. మరి జీవాత్మ అనే ఒక మాట ఉన్నది, పరమాత్మ అనేటువంటి ఒక మాట ఉన్నది కదండి. మరి ఇద్దరు జీవాత్మ పరమాత్మ ఒకళ్ళే కదా అంటున్నారు. మరి ఒకళ్ళే అయితే మరి జీవాత్మ ఎందుకు, ఆ పదం ఎందుకు మళ్ళీ? అంటే జీవాత్మ అనేవాడు ఒకడున్నాడు, పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు అని అనాలి కదా. ఇది పూర్వపక్షం వేశాడు. కాబట్టి వేరు వేరు అని చెప్పాలి కదా, అంటే ద్వైతం చెప్పాలి కదా. ద్వైతం అదే చెబుతుంది అనమాట. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని ద్వైతం చెబుతుంది, ద్వైతభావం, ద్వైతపదం అని అన్నాడు. దాని శృతి వచనం ఏం చెబుతున్నది అని అంటే, దీనిలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దీనిలో విశేషం, తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్. పావకాత్ అంటే అగ్ని, పావకుడు అంటే అగ్ని. అగ్ని నుండి సుదీప్తాత్ బాగా ప్రకాశమానంగా ఉంటున్నది ఆ అగ్ని. దానిలో నుంచి విస్ఫులింగా సహస్రశః ప్రభవంతి. ఆ పెద్ద అగ్ని కణం నుంచి విస్ఫులింగా అగ్ని కణములు సహస్రశః వేల కొలది ప్రభవంతి పుడుతున్నాయి. ఇది ఏతత్ సత్యం, ఇది సత్యం. ఆ పుట్టేవన్నీ స్వరూపా తథా అక్షరాత్ వివిధా. అవన్నీ రూపాలు తీసుకుంటున్నాయి. అవన్నీ రూపాలు తీసుకొని ప్రజాయంతే ప్రాణులుగా పుడుతున్నాయి. మరి అగ్ని కణాలు పైకి లేస్తూ ఉన్నాయి. పెద్ద అగ్నిగుండం లేదా పెద్ద అగ్ని కణం అనుకుందాం, అది మండుతూ ఉన్నది. అది దానిలో నుంచి అగ్ని కణాలు, ఇప్పుడు మనం సహజంగా అగ్నిని చూస్తుంటే ఒక చోట అగ్నిగుండం మండుతున్నది అనుకోండి, అక్కడ నిలబడిది మనం చూస్తుంటాం. ఆ అగ్నిగుండంలో నుంచి అగ్ని కణాలు పైకి లేస్తుంటాయి, లేచి పక్కన పడుతూ ఉంటాయి. కొన్ని అగ్నిగుండంలో పడుతుంటాయి, కొన్ని ఏమో పక్కన పడుతుంటాయి. అందుకనే దూరంగా ఉండండి అబ్బాయి, అగ్ని కణం పడుతుంటుంది, అదిగో గుడ్డలకు మీద పడ్డదండి, చిలి పడుతుంది, జాగ్రత్త దూరంగా ఉండండి అని చెబుతారు. అగ్ని కణం పట్టదనుకో శరీరం మీద చురుక్కుమంటుంది. అదే వస్త్రం మీద పట్టింది అనుకో వస్త్రం తగలబడిపోతుంది. ఆ కణమేగా మరి, చిన్న బిందువే కదా, ఆ చిన్న బిందువు ఏం చేసి తగలబెట్టేస్తుంది. దూరంగా ఉండండి అంట. మరి ఆ చిన్న అగ్ని కణం ఉన్నది, దాని ధర్మం ఏమిటి? దాని ధర్మం ఏదైతే ఉందో అక్కడ ఉన్న పెద్ద అగ్ని కణం దాని ధర్మం కూడా ఒకటే. అది పెద్ద అగ్ని కణము, ఇది చిన్న అగ్ని కణం. అంటే దానిలో నుంచే కదా పుట్టింది. పెద్ద అగ్ని కణంలో నుంచే కదా పెద్ద కణిక, అది దానిలో నుంచే కదా చిన్న కణిక వచ్చింది. దానికి ఉన్న ధర్మం ఏదైతే ఉందో దీనికి ఉన్న ధర్మం అదే. అది కాకపోతే అది పెద్దది, ఇది చిన్నది. అది పెద్దది, ఇది చిన్నది, అదే తేడా ఏం లేదు. రెండు ధర్మాలు ఒకటే, రెండు తగలబెడతాయి అంటారు చూడండి. పెద్ద ఇంత అగ్ని కణం అక్కర్లేదు, ఓ పెద్ద దూదిని తగలబెట్టాలనుకోండి. దూదిని తగలబెట్టాలంటే చిన్న అగ్ని కణం, దూది ఎంత ఉంది, ఒక పెద్ద కుప్ప టన్నులు ఉంది. చిన్న అగ్ని కణం దాని మీద పడితే చాలు. ఆ పడితే ఏమవుతుంది, శుభ్రంగా చురచుర అది మొత్తం మండించేస్తుంది, మొత్తం తగలబడిపోతుంది. అందుకనే దానిలో మనం లలితలో వచ్చింది తూల వాతూల, అక్కడ వచ్చింది. అక్కడ చెబుతుంది అనమాట, అమ్మవారు అగ్ని కణంలాగా ఈ జర అనేటువంటి దీనిలో అక్కడ చెబుతుంది అనమాట, వస్తుంది అనమాట. అదంతా తగలబెట్టేసేస్తుంటుంది అని చెబుతుంటుంది. పాపారణ్య దవానలా అక్కడ ఒక చోట. అందుకని ఏమిటనంటే అగ్ని కణం ఏమిటంటే, మనకు పెద్ద అగ్ని కణానికి ఏదైతే లక్షణాలు చిన్నదానికి అదే ధర్మం ఒకటే. అలానే
ఈ చిన్న అగ్నికణము ఎక్కడొచ్చి పడుతున్నది అంటే ఈ స్థావర జంగమాల్లో వచ్చి పడుతున్నది. ఈ స్థావర జంగమాల్లో వచ్చి పడుతున్నదంటే అగ్నికణం పైకి లేచి తాను అంత క్రితం తీసుకున్నటువంటి ఏవైతే పాపకార్యములు పుణ్యకార్యాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటితోటి వచ్చి ఆ శరీరాల్లో వచ్చి పడుతున్నది. ఇది ఆ శరీరాల్లో వచ్చి పడి దానిలో ఉంటున్నది. సరే కొంతకాలం పనిచేసింది, సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవాత్మ మళ్ళీ ఇది. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంది. ఏమిటంటే ఇక్కడ ఉన్నది అసలు విశేషం. పెద్ద అగ్నికణంలో నుంచి చిన్న చిన్న అగ్నికణాలు వస్తున్నాయి కదా. వస్తున్నాయి అని అంటే అవి శరీరాలు తీసుకుంటున్నాయి కదా. కాబట్టి ఈ చిన్న అగ్నికణాలన్నీ కూడా శరీరాలు తీసుకుంటున్నాయి అని అంటే పెద్ద అగ్నికణంలో ఉన్నాయి అని అర్థం చేసుకుంటూ, పెద్ద అగ్నికణం అంటే పరమాత్మలో ఉన్నారు వీళ్ళందరూ అని కదా అర్థం. ఇది ఏమిటి అని అంటే ఈ సృష్టి మొత్తం లయం అయిపోయేటప్పుడు సృష్టి అంతా లయమైపోతున్నది. అనగా ఒకదానిలో విపర్యయం మనకు వచ్చేదంత క్రితం విపర్యయం కింద నుంచి పైకి పోతుంది, కింద మెట్టు నుంచి పైకి మెట్టులోకి పోతుంది. అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఈ భూమి అంతా నీళ్ళలో కలిసిపోవడం ఇట్లా వరుసగా పైకిపోతుంది. అలానే కలిసిపోయేటప్పుడు ఈ సమస్త ప్రాణులు కూడా దీనిలోనే వీటిల్లోనే ఉండిపోతాయి. ఒక గుట్టలాగా అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక నీళ్ళల్లో 10 రకాలైనటువంటి అన్నీ వేస్తున్నాం అంటే, పూలు కానీ ఏమన్నా వేస్తున్నాం అనుకో, మనకు అన్నీ కనబడుతుంటాయి, అన్ని రకరకాలైనటువంటి కనబడుతుంటాయి. అట్లనే ఇవి మొత్తం కలిసిపోతుంటాయి. అలా కలిసిపోయి ఎక్కడ పోతే చివరికి ఆత్మలో లీనమైపోతాయి. ఈ జీవులందరూ కూడా ఆత్మలో లీనమైపోతే లోపల కూర్చుంటారు. జీవాత్మలందరూ కూడా కూర్చుంటారు. అనగా ఎప్పుడు ఇది ఎంత జరిగేది, సృష్టి తాను లయం లోపలికి తీసుకున్నప్పుడు అని అర్థం. లోపలికి వెళ్ళిపోయినారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏ జీవాత్మలైతే పరమాత్మలో లీనమైపోతారో అనగా మోక్షం పొందుతారో వాళ్ళు మరలా పరమాత్మ సృష్టి చేసేటప్పుడు పుట్టరు అని మనకు లోపల వచ్చింది. ఎవరైతే ఇంకా కర్మబంధాలతో ఉంటారో వాళ్ళందరికీ మరలా శరీరాలు ఇవ్వటానికి ఆ పరమాత్మ వీళ్ళందరినీ బయటికి పంపిస్తాడు. మీరు వెళ్ళి శరీరాలు తీసుకొని మీకున్నటువంటి ఆ ఫలాలను అనుభవించండి అని, సుకృత దుష్కృత ఫలాలు అనుభవించండి. వీళ్ళందరూ శరీరాలు తీసుకోవడానికి మళ్ళీ బయటకు వచ్చారు. ఈ బయటకు వచ్చినవన్నీ జీవాత్మలు. ఈ జీవాత్మలన్నీ కూడా శరీరాల్లో ప్రవేశించాయి. వీళ్ళు తెచ్చుకునే తింటున్నారు. ఆ తింటున్నటువంటిది తిన్నాడు, మళ్ళీ తెచ్చుకొని తిన్నాడు. అంటే కానీ అర్థం మరలా పుట్టాడు. మరలా జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపర్యాయార్థే రత్నం శోచన వరసి. ఇదే పనిగా ఉంటున్నాడు జీవాత్మ. మరి ఎప్పుడయ్యా నీవు పరమాత్మలో లీనమైపోయేది అని ప్రశ్న. ఎప్పుడనంటే నీవు ఎప్పుడైతే జ్ఞానాత్ దేవతు కైవల్యం, జ్ఞాన సంపద ఎప్పుడైతే నీలో ప్రవేశించిందో అప్పుడు పరమాత్మలో లీనమైపోతావు. నీవు పరమాత్మ మళ్ళీ సృష్టి చేసేటప్పుడు రావు, పరమాత్మలో లీనమైపోతావు అని అర్థం. అనగా సృష్టి చేసేటప్పుడు పరమాత్మ మళ్ళీ ఎవరి కర్మలతోటి వాళ్ళు వస్తారు. అంటే మనకు లోపల కూడా వచ్చింది. లోపల లయమైపోయేటప్పుడు ఇవన్నీ గుట్టలు వెళ్ళిపోతాయి. జంతువులు ఉన్నాయి, అల్ప జంతువులు అంటే క్షుద్ర జంతువులు, పెద్ద జంతువులు, ఏనుగులు, సింహాలు, అట్నే ప్రాణులు, మనుషులు, ఇవన్నీ గుట్టలు అన్నీ కలగాపులగా మొత్తం వెళ్ళిపోతాయి లోపలికి. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అవన్నీ ఏ పార్టీకి ఆ పార్టీ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి అట్లయితే ఇలా జరుగుతున్నాయి కదా. మరి మోక్షం పొందిన వాడు ఏంటి, మోక్షం పొందినటువంటి కూడా అండి
అదే మనకు ఫలాధ్యాయంలో వస్తాయి. మోక్షం పొందినటువంటి వాడు ఈ లయం అయిపోయేటప్పుడు ఉండడు. లయానికి వాడికి సంబంధం లేదు మోక్షం పొందినటువంటి వాడు. అందుకని మోక్షం పొందినటువంటి వాడు ఎప్పుడైనా పొందొచ్చు. వాడు ఈ లోకంలో ఉన్నప్పుడే జీవన్ముక్తి అన్నారు. అది జీవన్ముక్తి. ఈ లోకంలో ఉన్నప్పుడే శరీరం పడిపోతుంది. ఆ శరీరం పడిపోయి శరీరం మాత్రం పడిపోతుంది. అంటే అర్థం ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవుడు ముక్తి పొందుతాడు. ఆ ముక్తి పొంది పరమాత్మలో లీనమైపోతాడు. ఆ జీవుడు వెళ్ళిపోతున్నాడే, ఆ మోక్షాన్ని పొందుతున్నాడే, ఆ వెళ్ళిపోతున్నటువంటి జీవుణ్ణి ఎవరు చూస్తారంటే జ్ఞానచక్షుష, జ్ఞాననేత్రం ఉన్నవాడు మాత్రమే దర్శనం చేసుకుంటాడు, అందరికీ కనబడదు. ఇదే విషయాన్ని మనకు భారతంలో భీష్ముడి విషయంలో చెప్పాడు. భీష్ముడు 54 రోజులు ఉండి చివరి రోజున వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతుంటే శరీరంలో నుంచి బయటకు వచ్చింది గొప్ప తేజస్సు. ఆ తేజస్సు క్రమంగా ఆకాశంలో లీనమైపోయి ఆకాశంలో లీనమైపోతూ ఉన్నది. అంటే అర్థం ఆకాశ తల్లింగాత్, అంటే పైకి వెళ్ళిపోతున్నది, ఆ పరబ్రహ్మలో లీనమైపోయింది అని మనకు ఒక రుజువుగా భారతంలో చెప్పాడు. అటువంటి వాడు మరలా పుట్టడు. వాడు పరమాత్మలో ఐక్యము అనగా అర్థం ఆ పరమాత్మలో ఏకమైపోయి తాను పరమాత్మగానే ప్రకాశిస్తూ పరమాత్మలో ఉండిపోయినాడు. ఆ శక్తి పరమాత్మలోనే ఉండిపోయింది. అటువంటి వాడు మోక్షము అని అర్థం. తత్ విరుద్ధము అనేటువంటి వాళ్ళు ఉన్నారు చూసే, వాళ్ళందరూ కూడా మరలా అటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి చెబుతున్నారు? అర్చిరాది మార్గంలో వెళ్ళిపోతుంటారు. అర్చిరాది మార్గము అంటారు. అర్చి అంటే అర్థము అగ్ని అని అర్థం. అగ్ని మార్గంలో వెళ్ళిపోతుంటారు అనగా సూర్యలోకానికి వెళ్ళిపోతుంటారు. ఇక మళ్ళీ తిరిగి రారు. ఎవరైతే మరలా వస్తున్నారో వాళ్ళు చంద్రలోకం. కొంతమంది ఉంటారు దానాలు ధర్మాలు ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఈ జ్ఞానం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. ఎప్పుడు ధర్మాలు చేయటం, అన్నదానాలు చేయటము, గుళ్ళు కట్టించడము, స్కూళ్ళు కట్టించడము, పలువురికి ఉపకారాలు చేయటం, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఒక కేటగిరీ వాళ్ళు మాత్రం చంద్రలోకం వెళ్ళిపోతారు. చంద్రలోకం వెళ్ళి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వచ్చి ఉత్తమమైనటువంటి ధనిక వంశంలో జన్మిస్తారు. ధనిక వంశంలో ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళల్లో పుడతారు. పెద్ద కోటీశ్వరులు ఉన్నారు కదా మన ప్రపంచంలో, కొంతమంది పెద్ద పెద్ద కోటీశ్వరులు ఏదో లెక్కలో వేస్తుంటారు. వీళ్ళు 20 మంది 10 మంది వీళ్ళలో నెంబర్ 1 వీడని అట్లా మనకి చెబుతూ మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఏంది ఈ భూమి మీద 500 కోట్ల జనాభా ఉంటే ఈ 4-5 చెబుతున్నారు ఏమిటి అని ఎవరో ఆలోచించాల. వాడికి ఇన్ని కోట్లు ఉన్నాయి. వాడికి ఎట్లా వచ్చినాయి ఏమిటి అనేటువంటిది చూస్తే ఓ నేను ఎన్ని పరిశ్రమలు ఇన్ని ఉన్నాయి, ఏమిటి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, సరే ఉన్నాయి, సరే వాడి కుటుంబంలో పుట్టాడు వీడు. వాడి కుటుంబంలో పుట్టాడు అంటే ఎన్ని మహాదానాలు ఎంతెంతటి ఉపకారాలు చేశాడో అవన్నీ దానికి ప్రత్యుపకారాన్ని ఆ ఫలాన్ని పొందడానికి మళ్ళీ వీడు ఇటువంటి కుటుంబంలో ధనిక కోటీశ్వర కుటుంబం అనే శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అని గీతలో. శ్రీమతాం గేహే అంటే ఐశ్వర్యవంతులైనటువంటి ఇళ్లలో పుడతాడు వీడు. అట్లా ఉండేటువంటి ఐశ్వర్యవంతుల వాళ్ళ ఇళ్లలో పుట్టాడు అంటే అర్థం ఏంటి? శరీరం తీసుకున్నాడు కదా, కాబట్టి మళ్ళీ ఏమవుతాడు? మళ్ళీ శరీరం తీసుకోవాలి. ఈసారి ఎక్కడ పుడతాడో ఐశ్వర్యవంతుల వాళ్ళ ఇళ్లలో పుట్టి తాను అంత క్రితం సంపాదించుకున్నటువంటిది తింటుంటాడు. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, పక్షి ఏం చేస్తుంది? సంపాదించుకున్నది. ఆ సంపాదించుకున్న దాన్ని తినాలి కాబట్టి మంచి చెట్టు ఎక్కడ ఉంది అని చూసుకున్నది. మంచి పండు నాకు దొరికింది. మంచి చెట్టు అంటే ముళ్ళ చెట్టు కాకుండా, ముళ్ళ చెట్టు అంటే ముళ్ళు కాస్త కూర్చోవడం కాస్త ఇదిగా ఉంటుంది కదా. ఇట్లా ఈ విధంగా ఎట్లయితే వెతుక్కొని మంచి చెట్టు మీద అయితే కూర్చుందో అట్లనే వీడు కూడా
మంచి శరీరం అంటే ఐశ్వర్యవంతులైనటువంటి కుటుంబం ఎక్కడ దొరుకుతుందా అని చూసి దానిలో ప్రవేశిస్తాడు. చాలా గమ్మత్తు విశేషమైనటువంటిది. ఐశ్వర్యవంతులైన కుటుంబంలో ప్రవేశించాడు వీడు. కానీ ఆ తండ్రి వీడు ఎక్కడి నుంచి వచ్చాడో, వీడు ఎన్ని దాన ధర్మాలు చేశాడో, ఎంత గొప్పవాడో, నా ఇంట్లో వచ్చి పుట్టాడు వీడు అని అనుకోడు. ఏంటంటే అబ్బో ఇంకేమో నా యొక్క వారసుడు వచ్చాడు, నా యొక్క ఆస్తి మొత్తం వీడిగా సంక్రమిస్తుందని అనుకుంటాడు. కానీ వాడేంటి ఎంతకాలం ఉంటాడు, 70-80 వయసు కానీ వాడు పోతాడు. ఈ ఉన్నంత కాలం ఏంటంటే వాడు ఏం చేశాడు, ఆ పరమాత్మ అదే అంటాడు, నీకు మంచిగా ఇచ్చానయ్యా, నువ్వు సంపాదించుకున్నావు బాగానే ఉంది. కానీ ఈ జన్మలో ఏం చేసావు, ఈ జన్మలో కూడా ఉన్నతమైనటువంటి ఆ భావాలతోటి ఉన్నత కార్యక్రమాలు చేస్తే ఉన్నతమైన జన్మ వస్తుంది. అంటే ఉన్నతమైనటువంటిది అర్థం ఏమిటంటే జ్ఞానస్వరూపమైనటువంటి విషయాల్లో ఉండటం. ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఇట్లనే దాన ధర్మాలు చేసుకుంటే మళ్ళీ ఇదే పనిపడి. అందుకని జ్ఞానాధ్యేవతో కైవల్యం, జ్ఞానం సంపాదించుకుంటేనే కైవల్యం వస్తుంది, మోక్షం. మరలా వాడికి జన్మ లేదు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఈ అగ్ని కడవలు లాంటి వాళ్ళు అన్నమాట ఈ జీవులు అగ్ని కడవలు లాంటి వాళ్ళని మనకు ఈ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ఇది చెబుతూ దీనిలో ఇక ఏం చెబుతున్నారంటే, ఇక నాశనము లేని అక్షరుని నుండి అనేకములైన ప్రాణులు, అంటే పరమాత్మ నుండి అగ్నికణాల్లో చాలా వస్తున్నాయి. చివరికి అవి అగ్నిగుండంలోనే లయమవుతూ ఉన్నాయి, మళ్ళీ వచ్చి అగ్నిగుండంలో పడుతున్నాయి, మళ్ళీ సృష్టి లోపలికి తీసుకున్నప్పుడు అగ్నిగుండంలోకి వస్తున్నాయి. అనగా అక్షరుడైన పరమాత్మలోనే జీవులందరూ కూడా ఉన్నారు. సమస్త జీవులు ఎక్కడ వాళ్ళకి నివాసము అంటే పరమాత్మయే నివాసము అని. అగ్ని నుండి వచ్చిన అగ్ని కణాములు అగ్ని ధర్మంతో ఉంటాయి. అలాగే పరమాత్మ నుండి వచ్చిన జీవాత్మలు పరమాత్మ ధర్మంతో ఉంటాయి. అందుకనే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్నాడు. కాబట్టి జీవాత్మ పరమాత్మ అనేటువంటి భేదం లేదండి, ఒకటేనండి. కానీ జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పారు. కానీ నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోరా అని చెబుతున్నారు. తెలుసుకోకుండా ఉన్నంతకాలం వీడు అనుభవిస్తుంటాడు. తెలుసుకోకుండా ఉన్నంతకాలం రెండు పక్షులు తిరుగుతూ ఉన్నాయి. ఆ పక్షి తెచ్చుకొని కర్మఫలాన్ని అనుభవిస్తున్నది. ఏమిటి, నేను ఎప్పుడు పోయినప్పుడు నా వెంట ఒకడు వస్తున్నాడు, నాకు వీడికి ఏమి తేడా లేదు. ఒకరోజు చూసుకున్నదిట ఆ పక్షి, అద్దంలో కూర్చున్నదిట, అద్దం ముందు కూర్చున్నదిట. అద్దం ముందు కూర్చొని చూస్తే తను అట్లున్నది, అట్లా అద్దంలో అట్లనే కనబడుతుంది. ఓహో ఇట్లనే ఉన్నాడా, ఏం తేడా లేదా అంటే, నేను ఎట్లయితే ఉన్నాను వీడు కూడా అట్లే ఉన్నాడు, ఏం తేడా ఏం లేదు అని బాగా రుజువు చేసుకున్నది. ఆ రుజువు చేసుకున్న తర్వాత ఓహో నేను ఇద్దరు ఒకటే అని తెలుసుకుంది. అయితే ఇంకొక పక్షి నల్లటి అద్దం ముందు కూర్చున్నదిట, నాకేం కనపట్టలేదే అన్నదిట. నల్లటిడే ఒక అద్దం ముందు కూర్చున్నది. అంటే అద్దం మీద ఒక గుడ్డ వస్త్రం వేసి ఉన్నది. మా ఇంట్లో అంటే అద్దం ఉన్నదో దాని మీద నల్లటి వస్త్రం వేస్తే ఏం కనపడదు. ఆ వస్త్రం కనుక తీస్తే దాని రూపం కనపడుతుంటుంది. ఆ వస్త్రం అనేటువంటి నలుపు, అజ్ఞానము అని అర్థం. అది అర్థం. అజ్ఞానము, నీకు అజ్ఞానం ఉన్నంతకాలము నీలో ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకోండి. అజ్ఞానాన్నే ఏం చెప్పారు, ఇంకొక మాట, అజ్ఞానం అనేది చీకటి అని చెప్పారు. చీకట్లో ఏం కనపడతాయి మనకు, చీకట్లో అసలు ఒక వస్తువు కూడా కనపడదు. లైట్ వేస్తే మొత్తం కనపడుతుంది. అలానే వెలుగు వచ్చేటప్పటికి మొత్తం కనపడుతుంది. ఆ వెలుగు అనేటువంటిది చీకటిని పోగొడుతుంది. ఆ వెలుగు అనేది జ్ఞాన జ్యోతి. అది ఆ జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే కలిగిందో నీలో ఉన్న చీకటి పోయింది. చీకటి కలిపోయి అప్పుడు జీవాత్మయే పరమాత్మ, నాలో పరమాత్మ ఉన్నాడు అని జీవ అనే 2 అక్షరాలను పక్కన పెట్టేస్తాడు. నాలోనే పరమాత్మ ఉన్నాడని పరమాత్మలో ఐక్యం కావటమే అదే మోక్షము, ముక్తి.
ఇది దీనిలో ఉన్నటువంటి మనకు ఉపనిషత్తులు చెబుతున్నటువంటి దానిలో. కాబట్టి దీనిలో ఉపనిషత్తుల్లో చెప్పేది ఏమిటని కూడా చివరికి పరమాత్మలో లీనం కావాలి అని అంటే జ్ఞానము అని చెప్పారు. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఉపనిషత్తులలో ఉన్నది. ఆ ఉపనిషత్తుల్లో చెప్పింది ఏమిటి? అంతా పరమాత్మల గురించే చెప్పారు. కాబట్టి పరమాత్మ అనేటువంటి ఆయన ఎవరు, ఎక్కడ, ఏమిటి అని అంటే ఎక్కడో లేడు పరమాత్మ, నీలోనే ఉన్నాడు. అదే గజేంద్ర మోక్షంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెబుతాడు. ఇదుగలడంతు లేడని సందేహం చక్కె సర్వోపగతుండి ఎంతెందు వెదక చూసిన అంతంతే గలడని చెప్పుకుంటూ నీలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. లో దృష్టి పెట్టుకొని చూడు, పరమాత్మ కనపడతాడు. నువ్వు ఆ లోకం ఈ లోకం తిరగాల్సిన పని లేదు. ఎక్కడ ఉంది పట్టుకుందాము ఆ దేవుణ్ణి అని చూస్తున్నావు, అక్కర్లా, నీలోనే ఉన్నాడు. కాబట్టి అంతర్దృష్టి వేయి చూడు అని ప్రహ్లాదుడు చెబుతాడు. అంటే ప్రహ్లాదుడు అంటే జ్ఞాన స్వరూపుడు. కాబట్టి ఆ జ్ఞానస్వరూపులు చెప్పినటువంటి దాన్ని అనుసరించి కనుక చూస్తే ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ వెలుగు వస్తుంది, చీకటి పోతుంది. అందుకనే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. అసత్తు అజ్ఞానం, అజ్ఞానం నుండి అసత్తు నుండి సత్తులోకి వెళ్ళాలి, అదొకటి. అజ్ఞానంలోకి నుంచి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుండి జ్యోతిలోకి వెళ్ళిపోవాలి, అంటే చీకటిని వదిలేసేయాలి. చివరికి మృత్యోర్మ అమృతం. ఇప్పుడు అవన్నీ అయిపోయి అంత వెలుగే. శరీరంలో ఏమున్నది అని అంటే సంపూర్ణంగా వెలుగు ఉన్నది. మనకు 1000 క్యాండిల్ బలుగు వేస్తే గదిలో ఎంత తెల్లగా ప్రకాశిస్తూ సూది కూడా కనపడుతుంటుందో, కింద పడ్డ సూది కూడా చిన్న వస్తువు కూడా అని అర్థం. అట్లా చీకటంతా పోయి సమస్తము కనపడుతుంటుంది. ఆ పరమాత్మ యొక్క సృష్టి మొత్తం కనపడుతుంది. ఇదిగో ఈ పరమాత్మ చరాచర జగత్తంతా కనపడుతుంది. ఎప్పుడైతే అటువంటి దృష్టి తెచ్చుకుంటాడో, వస్తుందో, కలుగుతుందో, జ్ఞానం కలుగుతుందో, మృత్యోర్మా అమృతంగమయా. ఆ మృత్యువు నుంచి, మృత్యు అంటే మరణము అని అర్థం, మరణం అంటే పునర్జన్మ అని అర్థం. మృత్యు అంటే పునర్జన్మ. పునర్జన్మ లేదు, పునః జన్మ, మరలా పుట్టడం అనేటువంటిది లేదు. అనగా జనన మరణ చక్రం అనేటువంటి దానికి లేదు అని మనకు చెప్పడం వీటి యొక్క సారాంశం దీనిలో. అందుకనే బృహదారణ్యకోపనిషత్తులో చెబుతున్నటువంటి వచనాలు యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా విచరంతి ఏవమేవ అస్మాత్మన సర్వే ప్రాణా. అగ్నిగుండం వంటి సమస్తమైనటువంటివి ఏ విధంగా పైకి వస్తున్నాయో అట్లా ఆ విధంగా ఈ జీవులన్నీ కూడా ఆ పరమాత్మ నుండి వస్తున్నారు అని చెప్పడానికి కొన్ని శృతి వచనాలు ఇక్కడ 287వ పేజీలో ఇచ్చారు. నా జీవో మ్రియతే, జీవాత్మ మరణించదు. సవాయేష మహాన్ అజ ఆత్మ అజరో అమరః అమృతః అభయో బ్రహ్మ. అలా నజాయతే మ్రియతే వా విపస్థితో అజో నిత్య శాశ్వతోయం ప్రాణో. ఇవన్నీ పరమాత్మ యొక్క లక్షణాలు, అవే జీవాత్మ యొక్క లక్షణాలు కూడా అని అర్థం. పరమాత్మ నశించడు, జీవాత్మ నశించడు. ఎవరు జీవాత్మ అంటే పరమాత్మయే. ఇద్దరికీ భేదం లేదు. అగ్ని కణము, పెద్ద అగ్ని కణము, చిన్న అగ్ని కణము, రెంటికి ఏమన్నా భేదం ఉందా? ఏమీ లేదు, అంతే అని చెబుతున్నాడు. ఆ జీవాత్మ ఎక్కడున్నాడండి? మన శరీరంలో ఉన్నాడు. మన శరీరంలో ఉన్నాడు ఆ జీవాత్మ. అదే మన కఠోపనిషత్తులో కూడా చెప్పారు. ఛాయాతపౌ వదంతి, కఠోపనిషత్తులో చెప్పాడు. నీ హృదయం అనే గుహలో ఛాయాతపౌ, ఛాయ అంటే నీడ, ఆతపం అంటే వెలుగు. వెలుగు నీడల్లాగా జీవాత్మ పరమాత్మలు ఉన్నారయ్యా చూడు అన్నాడు. జీవాత్మ పరమాత్మ వెలుగు నీడల్లాగా ఉన్నారు చూడండి. అనగా అర్థం ఏమిటి? ఉన్న వస్తువు ఒకటే,
నీకు రెండుగా కనపడుతున్నది. అంటే వెలుగుంది, ఆ వెలుగు ఉండటం వల్ల ఈ వస్తువు రెండుగా కనపడుతున్నది, దాని నీడ పడుతున్నది. వస్తువు యొక్క నీడ పడేటప్పుడు కల్లా ఓహో అదొక వస్తువు ఇదో వస్తువు రెండు వస్తువులు ఉన్నాయా అని అనుకుంటున్నావు. కాదది. ఇప్పుడు మనం నడుస్తున్నాం, వెలుగులో మన నీడ పడుతున్నది. ఒక ఉదాహరణ, ఒక ఎండలో నడుస్తున్నాం, మన నీడ పడుతున్నాం, మనం నడుస్తున్నాం, అది కూడా నడుస్తూ ఉంటుంది మన వెంట అది కూడా నడుస్తూనే ఉంటుంది. మనం ఆగిపోయినాం, అది ఆగిపోతుంది. మనం తింటున్నాం, అది తింటుంటుంది. మనం తాగుతున్నాం, అది తాగుతుంటుంది. అప్పుడు ఇద్దరు ఉన్నారండి అని అంటే ఎట్లా? ఉన్నది ఒకడే. ఆ ఒకని యొక్క నీడ పడుతున్నది, ఆ నీడయే జీవాత్మ. ఆ జీవాత్మ నీలో ఉన్నాడు, పరమాత్మ కూడా ఉన్నాడు. ఆ జీవాత్మ తెలుసుకోమంటున్నాడు ఆ పరమాత్మని. కొంచెం వెనక్కి తిరిగి చూసుకో. ఏమిటి నీడ పడుతున్నది, ఏమిటి నీడ పడుతున్నది, ఏమిటి ఎట్లా పడుతున్నది, ఏమిటి అని నీవు ఒక ఆలోచన చేసుకుంటే, ఓహో ఇది నా యొక్క రూపమేను, ఈ వెలుగులలో పడుతూ ఉన్నది, కాబట్టి నేను ఒకడినే, రెండు మాత్రం కాదు, నేను ఒకడినే అని ఎప్పుడైతే జ్ఞానం తెచ్చుకుంటాడో అప్పుడు వీడికి జ్ఞాన దృష్టి కలుగుతుంది. అంతేగాని ఎంతసేపటికి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటుంటే, ఇక భేదభావంతో ఉంటే నీకు తొందరగా నీకు ఈ జ్ఞానం అనేటువంటిది లభించదు అని కూడా దీనిలో చెబుతున్నారు. అందుకనే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెప్పింది. అందుకని ఒకడే బ్రహ్మం. అది అట్లనే తత్వం అసి, తత్వం అసి, తత్వం అసి, తత్ ఆ బ్రహ్మమే త్వం, నీవు అసి అయి ఉన్నావు. ఇవి మహావాక్యాల్లో అహం బ్రహ్మాస్మి, అహం నేనే బ్రహ్మమును అని తెలుసుకుంటాడు. ఎప్పుడు ఇవన్నీ తెలుసుకునేది? అజ్ఞానం అనేది తొలగినప్పుడు తెలుసుకుంటాడు. అజ్ఞానం అనే విషయం తొలగినప్పుడు, అజ్ఞానం అనేది విషయం తొలగిపోయింది, అజ్ఞానం అనేది లేదు, ఆయనలో సాక్షాత్తుగా బ్రహ్మం కనబడుతున్నాడు. అందుకనే నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీలో బ్రహ్మం వస్తూనే ఉంటుంటాడు. నీలో ఉన్న బ్రహ్మమే అంతా నిన్ను నడుపుతూ ఉంటాడు. అది నువ్వు తెలుసుకోవాలి. బాగా నిద్రపోతున్నావు, గాఢ నిద్ర, 6-7 గంటలు నిద్రపోయినావు. నిద్రపోయిన తర్వాత లేచావు. లేచిన తర్వాత మళ్ళీ అంత క్రితం ఏవైతే తెలుసో నీకు, కంఠస్థం వచ్చినవి ఉంటే భగవద్గీత ఇటువంటివి, అవన్నీ చెప్పమని వాళ్ళు అప్పచెప్పేస్తాం. మరి నిద్రపోతున్నావు కదా బాగా. ఆ నిద్రపోతున్నప్పుడు నీకు అసలు ఏమీ తెలియదు కదా, ఏం జరుగుతున్నదో. కొంతమంది నిద్రపోతూ ఆ మంచం మీద పడుకొని బాగా నిద్రపోతున్నారు, డాబులు కింద దొరుకుతుంటారు, కింద పడతారు. కింద పడి కూడా మరి లేవాల్సి వస్తుంది, లేవని కూడా లేవు, ఇంకా నిద్రపోతూనే ఉంటుంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంతటి ముద్దు నిద్రపోతుంటారు. ఈ నిద్రంతా అయిపోయింది, లేచారు, అంత శుభ్రంగా లేచారు. ఏమైనా కింద పడిపోయినావు, పడిపోయినానా అంటాడు. అంటే ఎంతటి నిద్రలో ఉన్నట్టు, అంత నిద్రలో ఉన్నా కానీ తెలుసుకోవటంలో వాడు. కానీ శరీరం మాత్రం జీవించి ఉన్నది. ఈ శరీరం జీవించి ఉన్నది అని అంటే ఎవరున్నాడు? లోపల అసహాయం కూర్చొని ఉన్నాడు, హెడ్. ఆయన ఎవరు? పరమాత్మ లోపల కూర్చున్నాడు. ఆ పరమాత్మ లోపల ఉన్నంత కాలము, అనగా పంజరంలో చిలుక ఉన్నంత కాలము ఏమీ ప్రమాదం లేదు. చిలుక ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇక పంజరం పనికిరాదు, పంజరం అవతల పడేయాలి. ఇది ఇట్లా ఈ విధంగా దీనిలో ఆత్మను గురించి చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మకు జీవాత్మ భేదం లేదని చెప్పి ఘటాకాశం మహదాకాశం కూడా రెండు విషయాలు కూడా చెప్పారు. ఘటాకాశము మహదాకాశం. ఘటాకాశం అంటే జీవుడు ఉన్నాడని అర్థం, మహదాకాశం అంటే పరమాత్మ అని అర్థం. ఘటం అంటే ఆ ఘటంలో నిండి ఉన్నది ఆకాశం, అంటే ఘటం అంతవరకు ఆవరించి ఉన్నది, ఖాళీ. అది ఆ ఖాళీ ఉన్నది శూన్యం, అది ఆకాశం. ఘటం పగిలిపోయింది, ముక్కలైపోయింది.
ముక్కలైపోగానే ఘటంలో ఉండేటువంటి ఆకాశం ఎక్కడికి పోయింది? మహదాకాశంలో కలిసిపోయింది. ఇది అర్థం చేసుకో. ఈ ఘటాకాశమైన జీవాత్మ, ఆ జీవాత్మ పరమాత్మలో లీనమైపోయినాడు. అదే మోక్షం. అది తెలుసుకో అని అర్థం. అది అందుకనే మరణ సమయంలో దహన క్రియలకు వెళ్ళేటప్పుడు ఘటం తీసుకొని పోతారు. ఆ ఘటం తీసుకొని పోయి ఒకసారి ఆ నగరించి పడేస్తారు, డామును బయలుపోతుంది. అంటే అర్థం ఏమిటి? ఈ ఘటాకాశంలో ఉన్న జీవాత్మ పరమాత్మలో లీనమైపోతున్నాడు అని అర్థం. అది ఇది వైదికం. ఇది ఇలా చేసే వాళ్ళందరూ వైదికాన్ని పాటించేటువంటి వాళ్ళు. అది వేద సంబంధంగా పాటించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ వేద సంబంధంగా క్రియలు చేసేటువంటి వాళ్ళు. ఇది ఇట్లా ఈ విధంగా జీవాత్మ పరమాత్మలకు అభేదము అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి సారాంశం ఇది. ఇంకా విశేషంగా కూడా దీనిలో తర్వాత జ్ఞాధికరణంలో జ్ఞా అనేటువంటి విశేషము, అనగా జీవుడు జ్ఞానస్వరూపుడు, పరమాత్మ ఎట్లయితే జ్ఞానస్వరూపుడో జీవుడు కూడా అనేటువంటి విషయాలను కూడా మనకు రేపు రాబోతున్నది. వాటిని అంతవరకు కూడా మనం అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.